ఓకే. 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 సరే. 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 చేయగలిగితే చేయమనండి. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినా 2 ఉంటాయి మనకి. ఓకే. ఓకే. తను జాయిన్ అయింది. జాయిన్ నో అయ్యారు. ఓకే. ప్రాబ్లం. ఓకే. అయితే నేను ఆఫ్ చేస్తున్నానులెండి ఒక్క నిమిషం. వెరీ గుడ్ నాన్న. కవిత వెల్కమ్. ఓకే. ఓకే నాన్న. God bless you. ఓకే. దేవునికి స్తోత్రం. ఇందాక మమ్మీ చెప్పినట్లుగా ఒరిస్సా భువనేశ్వర్లో దేవుడు చక్కటి పరిచర్య జరిగించడానికి కృపను అనుగ్రహించాడు. అక్కడ మరి ఒక బైబిల్ కాలేజ్ లో ఒక 1 వీక్ పాటు వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ని టీచ్ చేయడానికి దేవుడు కృప అనుగ్రహించారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి బైబిల్ స్టూడెంట్స్ టోటల్ గా ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ కి చెందిన వారు అయినప్పటికీ సరే ఎంతో ఆసక్తితో వచ్చి దేవుని వాక్యాన్ని విన్నారు. కొందరు బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకొచ్చారు, సిద్ధపడ్డారు. వారికి కౌన్సిలింగ్ జరుగుతుంది ఇప్పుడు. కొందరైతే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి భాషల్లో మాట్లాడడం కూడా మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా అక్కడ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఘన కార్యాలు. దాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఈ విధంగా మరి ప్రకటన గ్రంథం గురించి ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి 11వ అధ్యాయం వరకు వచ్చాము. మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ధ్యానం చేయడం కొంచెం కష్టంగా అవుతుంటుంది. సముద్రంలో లోతునకు వెళ్లే కొద్దీ ఏ విధంగానైతే మనకి ఈత కొట్టడం కష్టంగా ఉంటుందో అదే విధంగా మనం కూడా ఈ అధ్యాయాలలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ ధ్యానం చేయడం అనేది, అంటే ఈ విషయాలను అర్థం చేసుకోవడం అనేది కొంచెం సవాలుకరంగానే ఉంటుంది. అయితే దేవుడు ఇప్పటి వరకు మనల్ని నడిపించాడు. ఇక ముందు కూడా దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ మాటలను వినడం ద్వారా, ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయడం ద్వారా ఎవరెవరు రక్షింపబడతారు, ఎవరు పరలోకం చేరతారు, ఆత్మలు ఎటు వెళ్తాయి, అసలు ప్రాణం ఏంటి, ఆత్మ ఏంటి, దేహం ఏంటి, శరీరం ఏంటి, వీటన్నిటి గురించి ఎంతో చక్కటి అవగాహన మనం పొందుకోవడానికి దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. నా నమ్మకం ఏంటంటే ఇప్పటికే ఈ గ్రూప్ లో ఎవరైతే కన్సిస్టెంట్ గా అటెండ్ అవుతున్నారో వారికి మరి వారి లైఫ్ లో ఉన్నటువంటి లైఫ్ టైంలో ఉన్న కొన్ని చిన్న చిన్న సందేహాలు అవన్నీ కూడా తొలగిపోయాయి మరి అని నేను భావిస్తున్నాను. ముందు ముందు మనం ధ్యానం చేసుకుంటుంటే ఇంకా కొన్ని లోపల ఉన్నటువంటి డౌట్స్ కూడా తొలగిపోతాయి. దాన్ని బట్టి మనము దేవుడికి ప్రార్థన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రార్థన చేసినటువంటి సిస్టర్ కి, అదేవిధంగా అత్తయ్యకి, అదేవిధంగా మరి పాట పాడినటువంటి అందరికీ కూడా మరి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలోనికి మనం వెళ్దాము. ఈ రోజు నాకు మీలో చాలా మంది అలర్ట్ గా ఉండి నేను చెప్పిన రిఫరెన్సెస్ వెంటనే చదివి వినిపించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ రిఫరెన్స్లు చెప్పబోతున్నాను. ఈ 11వ అధ్యాయము 13 వచనాల వరకు ఫస్ట్ చదువుకుందాము. దయచేసి ఎవరైనా తీసిన వాళ్ళు రెడీగా ఉన్నట్లయితే 11వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు చదవండి. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకి ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణంను కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిల్చుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును.
వానికి ఉపమాన రూపముగా సొదమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనినొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములన్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మొదటి అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే, ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము అని వ్రాయబడి ఉంది. సో 10వ అధ్యాయము మనం అయిపోయేసరికి ఆల్రెడీ అప్పటికే మరి ఈ ముద్రలు విప్పేటటువంటి తీర్పులు అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు బూరల తీర్పులు జరుగుతున్నాయి. బూరల తీర్పుల్లో కూడా 6 బూరలు ఊదటం జరిగింది. ఇంకా 7వ బూర ఊదటం జరగలేదు. ఈలోగా జరిగేటటువంటి విషయాల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఈ గ్యాప్ లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక కొలకర్ర ఇచ్చి దేవుడు ఏమంటున్నాడంటే ఆలయమును బలిపీఠమును కొలత వేసి అందులో పూజించి వారిని లెక్క పెట్టమని చెప్తున్నాడు. ఇది మనకు ఏం అర్థమయ్యేలా చేస్తుందంటే, గాడ్ వాంట్స్ టు ఓన్ హిస్ టెంపుల్. అంటే దేవుడు తన మందిరాన్ని తన స్వంతం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మందిరము నాది, ఈ ఆలయం నాది అని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. సో ఇక్కడ మనము ఇదివరకు చూసినట్లయితే ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్ లో 7 ఏండ్ల శ్రమలు అని మనం తెలుసుకున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువుల వారి జననము, మరణము, పునరుద్ధానము, ఆరోహణము అయిపోయిన తర్వాత సంఘం యొక్క కాలం వచ్చింది. సంఘం యొక్క కాలము రాకంటే ముందు వారు యేసుక్రీస్తు ప్రభువుల వారిని తిరస్కరించారు. ఇశ్రాయేలీలు తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు సంఘము అన్నది యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు సంఘము కాలము అయిపోయిన తర్వాత, అంటే సంఘము కాలం అయిపోయిన తర్వాత ఉత్థానం, యేసుక్రీస్తు ప్రభువుల వారి రహస్య రాకడ వస్తుంది. రహస్య రాకడ వచ్చింది మొదలుకొని 7 సంవత్సరాల పాటు మహాశ్రమలు భూమిని చుట్టుముట్టుకుంటాయి. ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి ఆ పీరియడ్ ఏదైతే ఉందో అది గ్రేట్ ట్రిబ్యులేషన్ పీరియడ్ అంటారు. అంటే మహాశ్రమల కాలం అని అంటారు. దాంట్లోనే ఈ ముద్రలు విప్పబడటము, బూరలు ఊదబడటము, తర్వాత పాత్రలు కుమ్మరించబడటం 16వ అధ్యాయంకి వచ్చేసరికి ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే, ఈ మహాశ్రమంలో భాగంగానే ఇప్పుడు మధ్యలో జరిగేటటువంటి సంఘటనలు ఏంటంటే, ఇప్పుడు యెరూషలేము దేవాలయం దగ్గరకు వచ్చింది ఇష్యూ. ఇప్పుడు మనం ఇంతకు ముందు తెలుసుకున్నాము, ఇశ్రాయేలీలతోటి అంత్యక్రీస్తు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు, వాళ్ళని నమ్మిస్తాడు. వాళ్ళ అంత్యక్రీస్తును గుడ్డిగా నమ్మి అంత్యక్రీస్తు ఏదో మాకు సహాయం చేస్తాడనో, లేదంటే ఇక్కడ మందిరం కట్టించడానికి సహాయం చేస్తానను గొప్ప దౌత్యవేత్తగా కనపడేసరికి నమ్మకం ఉంచి ఒప్పందం చేసుకుంటారు. అయితే ఆ అంత్యక్రీస్తు 3.5 సంవత్సరాల తర్వాత తన ఒరిజినల్ రూపాన్ని బయట పెట్టేసి ఇశ్రాయేలీలకు ద్రోహం చేస్తాడు. ఇవన్నీ కూడా మనము ధ్యానించడం ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలు. ఇప్పుడు అందులో భాగంగానే ఒక ఎట్లాంటి టైం వచ్చిందంటే, ఇప్పుడు దేవుడు ఈ ఆలయము మందిరము నాది. సో దేవుడు గాడ్ వాంట్స్ టు షో హిస్ ఓనర్షిప్ ఆన్ ద టెంపుల్ విచ్ ఈస్ ఇన్ ద జెరూసలేం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అది ఏంటంటే, యెరూషలేములో మందిరములు చాలా కట్టబడ్డాయి యాక్చువల్గా అయితే. ఎందుకంటే సొలొమోను కాలంలో కట్టబడిన మందిరము, తర్వాత యెరుబాబెలు నిర్మించినటువంటి మందిరము,
ఆ తర్వాత 70వ శతకంలో క్రీస్తు శకం 70వ టైం 70వ సంవత్సరంలో కట్టబడినటువంటి మందిరం. ఇట్లాగా మందిరములు కట్టబడుతూనే ఉన్నాయి కానీ అవి శత్రువుల చేత కూల్చబడుతూ ఉన్నాయి. కానీ ఇశ్రాయేలీలు మాత్రం పర్టికులర్ గా యెరూషలేములో మందిరము కట్టాలి, అదే ప్రదేశంలో కట్టాలి. ఇప్పుడు ఏదైతే డోమ్ ఉందో యెరూషలేము వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, అక్కడే మందిరము కట్టబడాలి అన్నది వాళ్ళ యొక్క ప్రగాఢ అంచ. దానికోసం వాళ్ళు ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దాన్ని మాత్రం గట్టిగా నమ్ముతున్నారు. అయితే వాళ్ళు చేసిన మిస్టేక్ అలా ఏంటి అంటే, మెస్సయ్యగా వచ్చినటువంటి యేసయ్యను వాళ్ళు అంగీకరించలేకపోయారు, ఆయన్ని గుర్తించలేకపోయారు. అయితే దేవుడు మాత్రము అయినప్పటికీ ఇశ్రాయేలీలకి తను ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చే క్రమంలోనే ఉన్నాడు. వారిని ఆయన విడవదలుచుకోలేదు, వారిని విడిచిపెట్టదలుచుకోలేదు. వారికి అవకాశాలు వెంబడి అవకాశాలు ఇచ్చి, ప్రత్యేకించి 7 ఏండ్ల శ్రమల కాలం ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది అంటే, ఎవరి రక్షణ కోసం ఏర్పాటు చేయబడింది అంటే, ఇశ్రాయేలీల రక్షణ కోసం ఏర్పాటు చేయబడింది. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి అందరి రక్షణ కొరకు ఏర్పాటు చేయబడింది. అందుకే 1,44,000 మందిని ఆల్రెడీ దేవుడు ముద్రించుకొని వారిని ప్రపంచమంతా సువార్త చెప్పడం కొరకు పంపించడం జరిగింది. అది మాత్రమే సరిపోదని చెప్పేసి ఇంకా ఈ అధ్యాయంలో ముందుకు చూసినప్పుడు మనం ఇంకా 2 సాక్షులను కూడా పంపడాన్ని మనం చూస్తున్నాం. సో ఈ దేవాలయము కౌంట్ చేయటం వెనకాల మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఇక్కడ దేవుడు తన ఓనర్షిప్ అంటే యెరూషలేమునకు తనే అధిపతిగా ఉండాలని, ఇశ్రాయేలీలకు తనే కాపరిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఇప్పటికీ కూడా ఆయన ప్రేమ ఏమాత్రం చల్లారలేదు. మహాశ్రమలు ఒకవైపు ఉన్నాయి, ఇశ్రాయేలీలు బాధింపబడుతున్నారు, నలగొట్టబడుతున్నారు, మహావేదనలకు గురి అవుతున్నారు. అయినప్పటికీ దేవుని ప్రేమ చల్లారలేదు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, పనిష్మెంట్ ఈస్ నాట్ డిటాచ్డ్ ఫ్రమ్ షోయింగ్ లవ్. అంటే పనిష్మెంట్ ఇస్తుంటే ద్వేషిస్తున్నట్టు కాదు, కానీ పనిష్మెంట్ ఇస్తుంటే వారు మారాలి అని క్రమశిక్షణలో పెడుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలీల పట్ల వ్యవహరించే వ్యవహార శైలి ఇదే విధంగా ఉంటుంది. సో ఇశ్రాయేలీలకే అధిక శ్రమలు వస్తున్నాయి. మనము ఎంతసేపు దేవుడు ఇశ్రాయేలీలనే ప్రేమించాడు కదా, ఇశ్రాయేలీల కోసమే వచ్చానన్నాడు. కొన్ని సందర్భాల్లో నేను ఇశ్రాయేలీల కోసమే వచ్చాను కానీ అన్య జనుడి యొద్దకు రాలేదు అని చెప్పినప్పుడు చాలా మంది ప్రశ్నిస్తా ఉంటారు మనల్ని. ప్రశ్నించి యేసుక్రీస్తు ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడిగా వచ్చాడు, అయితే ప్యాథటికల్లీ ఇశ్రాయేలీలు ఆయన్ని ఏమాత్రం అంగీకరించలేకపోయారు అని ఎద్దేవా చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుడు ఇశ్రాయేలీలను ఈ ప్రపంచానికి తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఒక మార్గంగా, ఒక సోర్స్ గా ఉపయోగించుకోవాలనుకున్నాడు. తన ఫెయిత్ఫుల్నెస్, తన నమ్మకత్వాన్ని ప్రపంచానికి చూపించడానికి ఒక ఛానల్ కావాలి. అది ఇశ్రాయేలీల దేశం. తన ప్రేమమయుడు అని ఈ ప్రపంచమంతా తెలుసుకోవాలి అంటే ఒక ఛానల్ కావాలి, ఒక ప్రాంతం కావాలి. అది ఇశ్రాయేలీల దేశం. అంతేగాని దేవుడు ఇశ్రాయేలీల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మిగతా వాళ్ళని నిర్లక్ష్యం చేశాడు అని అనుకోవడం తప్పు ఆలోచన. దేవుడు లోకమంతటిని ప్రేమించడానికి ఇశ్రాయేలీలను ఉపయోగించుకున్నాడు. ఇశ్రాయేలీల ద్వారా ఆయన వచ్చాడు. అందుకనే ఇశ్రాయేలీలను ఆయన ఎప్పటికప్పుడు క్రమశిక్షణలో పెట్టాలి అని అనుకొని ఇశ్రాయేలీలకి ముందు నుంచి కూడా ప్రవక్తల వెంబడి ప్రవక్తలను, తీర్పుల వెంబడి తీర్పులను పంపిస్తూ ఉన్నాడు. ఒక్క ప్రవక్త కాదు ఇశ్రాయేలీల మధ్యలోనికి వచ్చింది, చాలా మంది ప్రవక్తలు వచ్చారు. ఇశ్రాయేలీల మధ్యలోనికి ప్రవక్తలు వచ్చేటప్పుడు ప్రపంచంలో అసలు ప్రవక్తలే లేరు. మోషే కాలంలో భారతదేశంలో ఎవరన్నా ప్రవక్త ఉన్నారా అండి? లేరు. అసలు మోషే కాలంలో అమెరికాలో ఎవరైనా ప్రవక్త ఉన్నారా అంటే లేరు. కేవలం ఇశ్రాయేలీలను మాత్రమే ముందు రిపేర్ చేసి ఇశ్రాయేలీలలో నుండి తన యొక్క నామాన్ని ఘనత తెచ్చుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీలు ఆయన పంపించినటువంటి ప్రవక్తలను వారు అంగీకరించడం లేదు. కొంతమందిని కొట్టిరి, మరి కొంతమందిని చంపిరి. అందుకనే అయ్యో మరి యెరూషలేమా అని ఆయన దుఃఖిస్తూ, ఎంతమంది ప్రవక్తలను నీ మార్పు కోసం నేను పంపించినా సరే నువ్వు వాళ్ళని కొట్టి చంపేస్తున్నావు కదా అని, నీ పరిస్థితి ఎంతో దుఃఖభరితంగా ఉండబోతుందని ఆ రోజు యెరూషలేమును చూసి యేసుక్రీస్తు ప్రభువుల వారు కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకు కన్నీరు పెట్టుకున్నారంటే ఈ 7 ఏండ్ల శ్రమలను గుర్తు చేసుకునే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అయ్యో ఈ యెరూషలేమును నేను ఎంత ప్రేమిస్తున్నాను, ఈ యెరూషలేము ద్వారా ప్రపంచానికి అంతటికి సువార్త చెప్పాలని, సువార్త తీసుకువెళ్ళాలని, నా ప్రేమను తెలియజేయాలని అనుకుంటే ఈ యెరూషలేము అంటే ఈ ఇశ్రాయేలీలే అత్యధిక శ్రమలను అనుభవించబోతున్నారు, ఇదంతా కూడా కూలిపోబోతుంది అని ఆయన వేదన చెందినట్లుగా, బాధపడినట్లుగా
మనం చూస్తున్నాం. సో ఇశ్రాయేలీలో పరివర్తన రావడానికి, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి విగ్రహారాధన విధానాన్ని పోవడానికి, పాలిథియిస్టిక్ వర్షిపింగ్ నేచర్ ని దేవుడు తీసివేయడానికి మోషేని పంపించి వాళ్ళకు ఒక పూజా విధానాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు వాళ్ళకి ఎలా బలి అర్పించాలి, సజీవుడైన దేవుడిని ఎలా ఆరాధించాలి, అంటే మోనోథియిస్టిక్ దేవుడిని ఎలా గుర్తించాలి అని చెప్పే క్రమంలో వారికి అసలు ఏమి ఇవ్వకుండా, ఒక ఆబ్జెక్ట్ ఇవ్వకుండా, మీరు నన్ను ఈ ఆత్మ రూపంలో ఉన్నటువంటి నన్ను, మరి వాక్యం రూపంలో ఉన్న నన్ను మీరు ఆరాధించండి అంటే, ఇశ్రాయేలీలకు అప్పటి వరకు అలవాటై ఉన్నటువంటి ఆ విగ్రహారాధన ఏదైతే ఉందో దాని నుండి బయటపడి అదృశ్యుడైన దేవుడిని గుర్తించడంలో వాళ్ళకి చాలా జాప్యం దొరుకుతుంది. వాళ్ళ మనసును ఆ విగ్రహాల మీద నుంచి డైవర్ట్ చేయాలంటే వీరికి కూడా కొన్ని ప్రొసీజర్స్ పెట్టాలి, కొన్ని పద్ధతులు నియమించాలి, నియమ నిబంధనలు నియమించాలి అని చెప్పేసి వారికి 10 ఆజ్ఞలను ఇవ్వటము, తర్వాత డూస్ అండ్ డోంట్స్ కొని ఇవ్వడము, ఏది అపవిత్రమైన ఆహారం, ఏది పవిత్రమైన ఆహారం, ఏది అపవిత్రమైన జంతువు, ఏది పవిత్రమైన జంతువు, దేవునికి బలి అర్పించేటప్పుడు ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలి, ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి, ఇలాగ అన్నిటిని కూడా చెప్తూ మోషే ద్వారా వాళ్ళలో మార్పు తీసుకురావాలని ట్రై చేశారు. అయితే ఇశ్రాయేలీలందరూ కూడా మోషేని అంగీకరించలేదు. అంగీకరించినట్లుగానే అంగీకరిస్తున్నారు కానీ మరలా మోషే మీద సణుక్కుంటున్నారు. అంగీకరించినట్లుగానే అంగీకరిస్తున్నారు కానీ మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోషే మీద చాలా సార్లు సణుక్కున్నట్టుగా, మోసేను రాళ్లతో రువ్వి చంపేయాలని వాళ్ళు ప్రయత్నించినట్టుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఎవరు? స్వంత ఇశ్రాయేలీలే. ఇంతగా ఎర్ర సముద్రమును దాటించి మహత్కార్యములు చేసినటువంటి దేవుడిని అనుసరించే మోషేను వీరందరూ చంపడానికి కూడా వెనకాడనటువంటి క్రూరమైన మూర్ఖ స్థితిలోనే ఇంకా ఇశ్రాయేలీలు ఉన్నారు. దేవుడు అంతటితో వదిలిపెట్టలేదు. ఆ తర్వాత వారి కొరకు మంచి మంచి ప్రవక్తలను పంపించాడు. ఏలియా, ఎలీషాలను పంపించాడు. వీళ్ళందరిని పంపిస్తూ వచ్చిన తర్వాత సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చాడు. అయినా సరే ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు ప్రభువును కూడా అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను గాని ఆయనను వారు అంగీకరించలేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆయన వీరందరిలో కూడా మార్పు తీసుకురావాలి. ఈ మార్పును ప్రపంచానికి మరి పాకేలా చేయాలి అనేది దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక అయితే ఇశ్రాయేలీలు ఎవరినైతే ఆయన ఆర్జిన్ గా పెట్టుకున్నాడో వాళ్ళు మాత్రము యేసుక్రీస్తుని అంగీకరించడం లేదు. పాత నిబంధన గ్రంథంలో వాక్య రూపంలో ఉన్న యేసుక్రీస్తుని వారు వినడం లేదు. కొత్త నిబంధన గ్రంథంలో మనుష్య రూపిగా వస్తే అప్పుడైనా గుర్తుపడతారేమో, అప్పుడైనా నా మాటలు నమ్మి చాలా బాగా అర్థం చేసుకుంటారేమో దేవుడి యొక్క మనస్సునని చెప్పేసి వస్తే ఆయన్ను సిలువ వేసి మేకులతో కొట్టి చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు ఇశ్రాయేలీలను రక్షించుకోవటం కోసం, ఇశ్రాయేలీలకు ప్రేమ మార్గమును తెలియజేయటం కోసము ప్రవక్తలను పంపాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వయంగా తానే ఈ లోకానికి దిగి వచ్చాడు. అయినప్పటికీ కూడా వారిలో మార్పు రాలేదు. ఈ లోపుగా ఇప్పుడు సంఘపు శకం వచ్చింది. ఎందుకంటే వారు యేసుక్రీస్తునే అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఏంటంటే సంఘాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. బైబిల్లో ఈ ఉపమానాలు ఆయన చెప్పాడు. పెళ్లికి విందుకు రమ్మని అనేక మందికి ఆహ్వానం పంపినప్పుడు మంచి మంచి గొప్పవారు అనుకొని శ్రేష్టంగా పిలువబడ్డ వారి కొరకు పంపినప్పుడు ఎవరు రాకపోతే ఇప్పుడు ఎవరిని పిలవమన్నాడంటే ఎవరైతే బయట మార్గములు ఎందుకు కనపడతారో, ఎవరైతే దారులలో కనపడతారో వాళ్ళందరినీ పిలవండి విందుకి అని ఆహ్వానించినట్లుగా చూస్తున్నాం. ఈ ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇదిగో ఇక్కడ దీని గురించి టోటల్ ఆయన ఓవరాల్ ప్రణాళికను మనకు తెలియజేయడం గురించి చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ప్రణాళికలో మరి ఇశ్రాయేలీలు యేసుక్రీస్తును రిజెక్ట్ చేశారు. సంఘం పిక్చర్ లోనికి వచ్చింది. ఇప్పుడు ఎంతో మంది అన్య జనులు యేసుక్రీస్తును రక్షించుకోవడం, యేసుక్రీస్తును నమ్మి రక్షణలోనికి రావడం ప్రారంభమైంది. అందుకనే యూదయలో మరి సమరయలో ఆ తర్వాత భూదిగంతముల వరకు కూడా వెళ్ళి ఆయన సువార్తను శిష్యులు ప్రకటించినప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి జనులు అనేకులు కూడా యేసుక్రీస్తును విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇశ్రాయేలీలు ఎవరైతే యేసుక్రీస్తును తృణీకరించాలనుకుంటున్నారో, ఎందరైతే ప్రవక్తలను చంపుతున్నారో, ఎందరైతే ఏ ఇశ్రాయేలీలు అయితే యేసుక్రీస్తును వద్దనుకొని సిలువ వేసి చంపారో, యేసుక్రీస్తు మాత్రం వాళ్ళని వాడుకోవటం వదిలిపెట్టలేదు. ఈ రోజు ప్రపంచానికి అంతటికి వెలిగిచ్చింది ఇశ్రాయేలీలే. ఆయన 12 మంది శిష్యులు భూమి అంతటా చెదిరిపోయి సువార్తను ప్రకటించారు. కాబట్టి ప్రపంచంలో ఈ రోజు మనమందరం కూడా యేసుని గురించి తెలుసుకోగలిగాం. రీసెంట్ గా ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల జనాభాలో ఇప్పటికే మరి 300 కోట్ల మంది క్రైస్తవులుగా ఉంటున్నారు. అంటే వారందరికీ యేసుక్రీస్తుకు తెలిసినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. జూడాయిజం చాలా తక్కువగా ఉంది.
సో ఆ తర్వాత ఇస్లాం, ఆ తర్వాత హిందూయిజం, ఇట్లాగా అన్నిటికంటే కూడా యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే యూదులు ఈ ప్రపంచమంతా చెదిరిపోయి ఏ యూదులైతే ఆయన తిరస్కరిస్తున్నారో దేవుడు ఆ యూదుల్లో నుండే తన ప్రవక్తలను తన శిష్యులను లేవనెత్తుకొని ప్రపంచానికి వెలుగు ఇస్తున్నాడు. అంటే యూదుల్ని వదిలిపెట్టట్లేదు, యూదుల్ని ఇంకా యేసుక్రీస్తు ప్రభువుల వారు శపించడం లేదు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్ వచ్చేటప్పటికి కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. సో వీళ్ళ దగ్గరికి మళ్ళీ ఇప్పుడు ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్ లో, ఈ మహాశ్రమల కాలంలో కూడా ఇద్దరు సాక్షులను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సాక్షులకట ఎలాంటి అధికారం ఉందో ఆ మనం ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్స్ మనం చూసుకోబోతున్నాము. సో నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రకటించరు. సో గోనెపట్ట ధరించుకొని, గోనెపట్ట అన్నది తెలుగులో తర్జుమా అయింది. అయితే ఈ ఇంగ్లీష్ లో సాక్ క్లోత్స్ అని ఉంటది అనమాట. అంటే ఈ గొంగళి లాంటి ధరించుకునేటటువంటి వాళ్ళు. యూజువల్ గా ఇశ్రాయేలీల్లో ఇద్దరు ప్రవక్తలు మాత్రమే ఇలాంటి వస్త్రధారణ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో మనం తర్వాత చూద్దాం. సో గోనెపట్ట ధరించుకొని 1260 దినములు. మీరు ఎప్పుడైనా సరే కరెక్ట్ గా 1260 దినములు లెక్కేస్తే అది ఎగ్జాక్ట్లీ 3.5 years, 3 సంవత్సరాల 6 నెలలు, 7 ఏండ్ల శ్రమల కాలంలో సరిగ్గా సగం రోజులు వీళ్ళు ఇద్దరు సాక్షులు ఏం చేస్తారంటే ఈ ఇశ్రాయేలీల మధ్యలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తారు, దేవుని గురించిన సాక్ష్యం ఇస్తారు. ఇదివరకు ప్రవక్తల్లాగా వాళ్ళు మెత్తగా ఉండరు. కాకపోతే ఈసారి ఇప్పుడు పంపించబడినటువంటి ఈ ఇద్దరు సాక్షులు ఎలా ఉంటారంటేనండి, వాళ్ళ జోలికి ఎవడన్నా వచ్చాడా వాడు అయిపోయాడు, వాళ్ళని ఎవరన్నా హింసించాలని ప్రయత్నించారా అయిపోయినట్టే. ఎందుకంటే మీక్గా వచ్చినప్పుడు, దీనత్వంతో ప్రవక్తల్ని దేవుడు పంపించినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారంటే వాళ్ళని కొంతమందిని కొట్టి చంపారు, కొంతమందిని మరి హింసించారు, కొంతమందిని చంపేశారు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈసారి ఇది ఫైనల్ సెండింగ్, ఇది ఆయన ఈ దీంతో వీళ్ళకి మార్పు రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ పంపించే ఇద్దరు సాక్షులను పూర్తిగా ఎక్విప్ చేసి పంపిస్తున్నాడు. వాళ్ళకి ఎలాంటి అది వాళ్ళని ఏమంటున్నారంటే 4వ వచనం చదువుకున్నట్లయితే, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లును దీపస్తంభములునై ఉన్నారు. ఒకసారి ఈ వచనం చదివిన తర్వాత ఎవరైనా సరే జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదవండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదవండి. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనను, జెరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఏదైతే చదువుకున్నామో దాదాపుగా అదే విషయము జకర్యా గ్రంథము అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించబడింది. చూడండి, అంటే చెప్పే దేవుడు ఒక్కటే అయినప్పుడు చెప్పే విషయం కూడా ఒక్కటే అయి ఉంటుంది. దేవుడు మన దేవుడు మారని దేవుడు, ఆయన ప్రణాళికలు మారవు అని చెప్పుకోవడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. అంతేకాదు, మీరు ప్రకటన గ్రంథం అంతా కూడా మీరు చదవండి. ప్రకటన గ్రంథంలో చెప్పిన చాలా అంశాలు ఆల్రెడీ పాత నిబంధన గ్రంథంలో, దానియేలు గ్రంథంలోనో, యెహెజ్కేలు గ్రంథంలోనో, హోషేయ గ్రంథంలోనో, జకర్యా గ్రంథంలోనో, మలాకీ గ్రంథంలోనో ఎక్కడో ఒక చోట అది వరకే ప్రస్తావింపబడి ఉండడాన్ని మీరు గమనిస్తారు. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథము ఇట్ ఈస్ నాట్ జస్ట్ రివలేషన్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ ఆల్సో
ద రీఇటరేషన్ ఆఫ్ ద రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుడు అప్పటికే ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏదైతే ఉందో దాన్ని మరలా పునరుద్ఘాటించి చెప్పడానికి దేవుడు ప్రకటన గ్రంథాన్ని ఈ రోజు మన చేతిలో పెట్టాడు. ఎగ్జాక్ట్లీగా ఆయన చెప్తున్నాడు, ప్రిసైజ్డ్ గా చెప్తున్నాడు ఆయన. అందుకనే ప్రకటన గ్రంథం చివరిలో ఎవడైనా నీ గ్రంథం నుండి పొల్లైనను సున్నైనను తీసివేసినా కలిపినా సరే వాడికి చాలా శిక్ష వస్తుందని ఎందుకు చెప్తున్నాడంటే, గాడ్ వాంటెడ్ టు బి ప్రిసైజ్ అండ్ గివింగ్ అస్ దిస్ రెవల్యూషన్. చాలా మంది దీన్ని తప్పులు పడతా ఉంటారు అనమాట. అంటే ఇందులో ఏమన్నా అంటే బైబిల్ని మీరు ఆల్రెడీ మీరు చాలా రివిజన్స్ చేసుకుంటూ వచ్చారు కదా, మీరే ఇన్నిసార్లు మార్చుకొని ఇప్పుడు ఏమో మళ్ళీ అందులో మీరేమో దీన్ని మార్చకూడదు, దీన్ని కలపకూడదు అని మీరు ఎట్లా రాసుకుంటారు అని చాలా మంది క్రైస్తవేతరులు విమర్శిస్తూ ఉంటారు. బట్ ఈ రాపించడం వెనకాల దేవుని ఉద్దేశం ఏంటంటే, నేను మీకు ఇచ్చుచున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వెలుగు లాంటిది, దీపం లాంటిది. ఆ దీపం సరైనదిగా ఉండాలి. ఆ దీపం ఏదైతే ఆ లైట్ ఉందో, నేను మీకు ఇచ్చే జ్ఞానం ఏదైతే ఉందో ప్రత్యక్షత ద్వారా, అందులో మార్పులు ఉండకూడదు. ఎందుకంటే మీరు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు, ఈ ప్రత్యక్షతను మీరు అధ్యయనం చేసినప్పుడు, నేనేమై ఉన్నాను, నేను ఎప్పుడు రాబోతున్నాను, నేను ఇస్తే ఏం చేస్తాను, ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా అర్థమవుతాయి. కాబట్టి ఇలా ఎవరైనా సరే దీన్ని మార్చాలని ప్రయత్నించినప్పుడు అప్పుడు ఇది చెందాల్సినటువంటి వాళ్ళకి ఈ సమాచారము ఎవరికైతే వెళ్ళాలో అది తప్పుగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఒకసారి ఈ పుస్తకాన్ని కంపైల్ చేసి సీల్ చేసిన తర్వాత ఇక ఏ మాత్రం కూడా ఇందులో మార్పులు ఉండకూడదు అని దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశముగా మనం భావిస్తున్నాం. సారీ, కొంచెం పైన డ్రిల్లింగ్ అవుతుంది, ఆ సౌండ్ మీకు వస్తున్నట్లయితే కొంచెం ఓపిక పట్టండి, అప్పుడప్పుడు ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. సరే, సో ఈ విధంగా అది నన్ను కూడా డిస్ట్రాక్ట్ చేసింది, యాక్చువల్గా నన్ను కూడా డిస్ట్రాక్ట్ చేస్తుంది. సో ప్లీజ్ పార్డన్ మీ ఫర్ దట్. సో అందుకనే ఇంత ప్రిసైజ్ గా ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ రాసిందే జకర్యా గ్రంథంలో రాసి ఇక్కడ దీపస్తంభము ఉందని రాస్తున్నాడు, అక్కడ కూడా దీపస్తంభం ఉంది. ఇదే విధంగా ఒలివ చెట్టు గురించి రాస్తున్నాడు, అక్కడ కూడా ఒలివ చెట్టు ఉంది. ఈ సాక్షులు ఇద్దరు ఎలా ఉన్నారటంటే దీపస్తంభములుగా ఉన్నారు, ఒలివ చెట్లుగా ఉన్నారు. సో దీపస్తంభములు ఒలివ చెట్లు దేన్ని సూచిస్తున్నాయంటే ఇశ్రాయేలీల సంస్కృతిని, ఆరాధన విధానాన్ని సూచిస్తున్నాయి. అంటే ఇద్దరు సాక్షులు ఖచ్చితంగా ఇశ్రాయేలీలైన వారే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, అందులో ఏమాత్రమో మనకి డౌట్ లేదు. ఇంకొకటి, వీరు ఎలాంటి వారుగా ఉంటున్నారంటే ఎవడైనాను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును కనుక ఎవడైనాను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలను. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా, ఇద్దరు సాక్షులు కూడా, వాళ్ళకి ఎలాంటి పవర్ ఉందంటే వాళ్ళ నోట్లో నుండి అగ్ని వెడలిటట్టుగా, అంటే అగ్నిని దింపగలిగేటటువంటి శక్తిని కలిగిన వారుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ సాక్షులు ఎవరు? ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు అండర్స్టాండ్ హూ దీస్ విట్నెసెస్ ఆర్. ఈ సాక్షులు ఎవరు అన్నది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, ఇక్కడ వీళ్ళకున్నది ఫస్ట్ థింగ్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అగ్నిని కిందకు దించగలరు, ఫస్ట్ పాయింట్ వీళ్ళిద్దరు కూడా. నెక్స్ట్ ఇంకేం చేయగలుగుతున్నారంటేనండి, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మోయుటకు వారికి అధికారం కలదు. వర్షము కురవకుండా ఆకాశమును మోయుటకు అధికారం కూడా కలదు వీళ్ళిద్దరికి. నెక్స్ట్, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయుటకు నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ 3 రకాల అయినటువంటి గొప్ప శక్తులు వారికి ఇవ్వబడ్డాయి. ఒకటి ఏంటంటే అగ్ని, నెక్స్ట్ వర్షం పడకుండా ఆకాశంను మూసివేయగలిగేటటువంటి శక్తి వాళ్ళకుంది. మూడోది నీళ్లను రక్తముగా మార్చగలిగేటటువంటి శక్తి వాళ్ళకుంది. మీరు గమనించినట్లయితే ఈ 3 శక్తులు ఉన్నటువంటి ప్రవక్తలు ఎవరున్నారు అని బైబిల్ గ్రంథంలో మనం చూసుకోవాలి. ఇప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు మరలా తిరిగి రప్పించడం వరకు 2 ప్రవక్తల్ని స్పేర్ పెట్టుకున్నాడు. 2 ప్రవక్తల్ని శరీరంతో పరలోకానికి తీసుకున్నాడు. అలా శరీరంతో పరలోకానికి తీసుకెళ్లబడినటువంటి 2 ప్రవక్తలు ఎవరంటే, ఒకరు ఏలియా, ఒకరు మోషే. వీరిద్దరి గురించి మనం ఒకసారి తెలుసుకోవాలి. అంతేకాకుండా బైబిల్లో కూడా చాలా సందర్భాల్లో ఏమైనా రాయబడిందంటే ఏలియా మళ్ళీ వస్తాడు,
ఏలియా వస్తాడు అని చెప్పినట్లుగా మనం ఉంది. ఒకసారి లూకాసు వార్త ఒకసారి మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-9 వచనాలు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-9 వచనాలు ఎవరైనా చదవండి. 4, 5-9 వచనాలు. 5 నుండి 5, 9 6 ఉన్నాయి కదా. సరే 5 మలాకీ 4వ అధ్యాయము 5 నుండి చదవండి ఒకసారి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. యెహోవా నియమించిన భయంకరమైన దినం రాకముందు నేను ప్రవక్త అయిన ఏలియాను మీ దగ్గరకు పంపుతున్నా. అప్పటికి జకర్యా ఈ గ్రంథం రాసేటప్పటికే ప్రవక్త అయిన ఏలియా చనిపోయి ఒక దగ్గర 3-4 శతాబ్దాలు అవుతుంటుంది. ఏలియా చనిపోయిన తర్వాత కనీసం 2-3 శతాబ్దాలు అవుతుంటుంది. సో ఆ తర్వాత చనిపోయినటువంటి, అంటే ఏలియా చనిపోయిన అనేటటువంటి మాట కరెక్ట్ కాదు, కానీ ఏలియా శకం, ఏలియా కొనిపోబడిన తర్వాత, అగ్ని రథముల చేత కొనిపోబడిన తర్వాత ఇప్పుడు జకర్యా ఏమని ప్రవర్తిస్తున్నాడంటే ఏలియా మళ్ళీ వస్తాడు అని మనకి వ్రాయబడింది. మరి ఈ ఏలియా మళ్ళీ వచ్చాడా లేదా అని చూసినట్లయితే ఆ లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ స్పష్టంగా రాయబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనము చదవండి ఎవరైనా. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను చదవండి. తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించరు. చాలా. సో ఇక్కడ యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను గురించి రాయబడుతూ, బాప్తిసం ఇచ్చే యోహాను ఎలా వస్తాడట అంటే ఏలియా శక్తియు ఏలియా ఆత్మయు కలిగి వస్తాడని సరిగ్గా ఇప్పుడు మనం జకర్యా గ్రంథంలో చూసినటువంటి, మలాకీ గ్రంథంలో చూసినటువంటి ఏదైతే ప్రవచనం ఉందో 5వ వచనంలో, 4వ అధ్యాయం 5వ వచనంలో, అదే తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పుట కొరకు ఏలియా వస్తాడు. ఏలియా వచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ యోహాను ద్వారా ఏలియా వచ్చినట్లుగా మనం గమనించుకోగలుగుతున్నాము. దీన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా పునరుద్ఘాటిస్తాడు. ఏమని అంటే ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ అధ్యాయము నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనం అండి. వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానుని గుర్చి జన సమూహములతో ఇలాగ చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళితిరి? గాలికి కనబడుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు కదా. మరి ఏమి చూడ వెళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడను అతడే ఈ యోహాను. ఇప్పుడు ఒకసారి 14 వచనం చదవండి. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబో ఏలియా ఇతడే. చాలా. సో యోహాను గురించి రాబో ఏలియా ఇతడే అని మనం అనుకోవటం కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. సో ఏలియా ఆల్రెడీ ఒకసారి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా తన పనిని, తన మిషన్ ను ఆయన కొనసాగించాడు. అయితే తన మిషన్ ఇంకా అయిపోలేదు, అందుకనే ఇంకా ఏలియా చనిపోలేదు. మీరు గమనించండి, ఎవరి మిషన్ అయితే పూర్తి కాలేదు దేవుడు వాళ్ళని చనిపోనివ్వలేదు, వాళ్ళని మళ్ళీ తీసుకొని వెళ్ళాడు. సో ఏలియా మిషన్ ఇంకా బాకీ ఉంది, ఇంకా మిగిలి ఉంది కాబట్టి, శేషించి ఉంది కాబట్టి ఏలియా శరీరంతో ఆరోహణమయ్యాడు. ఆరోహణమైన తర్వాత ఏలియా జకర్యా గ్రంథంలో ప్రవచింపబడినట్లు ఇప్పుడు యేసుక్రీస్తు కంటే ముందుగా ఆయన ఈ లోకానికి వచ్చి మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఏలియా ఇతడే అని చెప్పారు. అయితే ఈ ఏలియాని మరి జనాలు అంగీకరించారా? ఏలియా వచ్చింది ఒక మిషన్ మీద. ఈ ఏలియాని జనాలు అంగీకరించారంటే అంగీకరించలేదు. ఎందుకంటే
యోహాను ఏలియా యోహానుగా వచ్చినప్పుడు ఏలియాను వాళ్ళు ఏం చేశారంటే అంగీకరించకుండా ఆయన తల కొట్టించి చంపేశారు. ఇశ్రాయేలీలందరూ ఆయన అంగీకరించలేదు. ఏలియా వచ్చి ఏం ప్రకటిస్తున్నాడండి? మారు మనసు పొంది బాప్తిసం పొందని ప్రకటిస్తున్నాడు. అది వరకు ఉన్న ప్రవక్తలందరూ కూడా మారు మనసు గురించే ప్రకటించారు. ఏలియా కూడా వచ్చి మారు మనసు గురించి ప్రకటిస్తున్నాడు. అంటే ఇదంతా కూడా ఇశ్రాయేలీలను మార్చాలి, ఇశ్రాయేలీల మనసులను దేవుని వైపుకు త్రిప్పాలి అని దేవుడికి ఉన్నటువంటి ప్రణాళిక. తన ప్రవక్తల్ని పంపిస్తూ ఉన్నాడు, తన భక్తుల్ని పంపిస్తూ ఉన్నాడు. ఏలియా రెండోసారి వచ్చాడు. అయితే రెండోసారి కూడా ఆయన్ని అంగీకరించలేదు, ఆయన చంపేశారు. ఇంకా మిషన్ కాలేదు. ఇంట్రెస్టింగ్ గా ఏంటంటే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువులు వారు బ్రతికున్నప్పుడే ఏలియా మళ్ళొకసారి భూమి మీద కనపడ్డాడు. అది ఎప్పుడంటే రూపాంతర కొండ మీద. మీరు రూపాంతర కొండ మీద మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారితో పాటు వీళ్ళు ముగ్గురు శిష్యులు చూస్తూ ఉన్నప్పుడు మరి మోషేయు ఏలియాయు వాళ్ళకి కనపడినప్పుడు 3 గుడారాలు ఇక్కడ కడతాము అని చెప్పేసి అన్నారు. అంటే మోషే ఏలియాలు ఇద్దరు కూడా మళ్ళీ సజీవంగా యేసుక్రీస్తు ప్రభువుల వారితో మాట్లాడడాన్ని వాళ్ళు చూశారు, ఫిజికల్ గా వాళ్ళు చూశారు. సో ఇది ఒక గొప్ప అద్భుతం అన్నమాట. సో ఎవరినైతే దేవుడు పాత నిబంధనలో చనిపోకుండా అట్టి పెట్టుకున్నాడో వాళ్ళని మరలా కొత్త నిబంధనలో ఇంకొక మిషన్ మీద వాళ్ళని పంపించడానికి దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నాడని అర్థం చేసుకోవాలి. సో ఈ ఇద్దరు సాక్షులు మోషే ఏలియాలు అనడానికి మనకి చాలా రకాలైనటువంటి పోలికలు సమకూడి కుదురుతున్నాయి. అందుకనే చాలా మంది ఏం చెప్తారంటే ఈ ఇద్దరు సాక్షులు ఎవరో కాదు, మోషే ఏలియాలే అని చెప్తారు. కొంతమంది హనోకు గురించి కూడా చెప్తారు, ఎందుకంటే హనోకు కూడా దేవుడితో నడిచాడు కదా అని చెప్తారు. కానీ హనోకు అవ్వడం కంటే అది మోషే ఏలియాలు అవడానికి ఎక్కువ సాధ్యతలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అయితే ఇదంతా మనం తెలుసుకోవడం అవసరం అండి. ఇద్దరు ఈ సాక్షులు ఎవరైతే మనకేంటి అని అనుకుంటా ఉండొచ్చు. అయితే ఈ సాక్షులు వచ్చే టైంకి మనం భూమి మీద కూడా ఉండం ఖచ్చితంగా. ఎందుకంటే మనం రక్షింపబడిన వారం అయితే కూడా కొనుకోబడతాం, సంఘంగా ఎత్తబడతాం. సో ఒకవేళ మనం మిగిల్చబడితేనే, ఒకవేళ విడవబడితేనే వీళ్ళిద్దరు ఎవరో అన్న విషయం తెలుసుకునే ఛాన్స్ వస్తుంది. కానీ ఇప్పుడే మనం తెలుసుకుంటే అప్పుడు వీళ్ళెవరో తెలుసుకోవడానికి భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము వీళ్ళిద్దరు ఎవరు అన్న దాని గురించి. ఇప్పుడు ఒకటి వీళ్ళిద్దరికి ఉన్నటువంటి శక్తులు ఏంటంటే అగ్నిని నోట్లో నుంచి వీళ్ళు పంపించగలుగుతారు. వీరిద్దరు కూడా 2 వేర్వేరు సందర్భాల్లో మరి అగ్నిని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము త్వరగా తీసి చదివినట్లయితే 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము ఇక్కడ ఏలియా ఏం చేశాడో మనం చూడొచ్చండి. 2వ రాజుల గ్రంథం 9 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం. వెంటనే ఒక నిమిషం, ఇంకొకరు సంఖ్యాకాండము 16వ అధ్యాయము 28 తీసి పెట్టుకోండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 28 మీరు ఇప్పుడు చదవండి. వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన ఒకరిని వారి 70 మందితో కూడా ఏలియా యుద్ధకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుతున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని ఆ 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 70 మందిని దహించెను. చాలండి. ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైపోయింది ఏంటంటే ఏలి సందర్భాల్లో పారిపోయాడు కూడా, ఈ యెజబెల్ రాణి ఏం చేస్తానని. కానీ ఏలియా మహాశక్తివంతమైనటువంటి ప్రవక్త. ఎంత శక్తివంతమైనంటే, నేను దైవజనుడిని అయితే అగ్ని దిగి వచ్చి వీళ్ళని దహించాలంటే 50 మంది అక్కడికక్కడే కాలి చచ్చిపోయారు. అంటే గొప్ప శక్తిని కలిగినటువంటి ఏలియా ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చేటటువంటి సాక్షులకు ఏం బలం ఉందంటే, వారు ఎవరైనా సరే వీరికి హాని చేయని ఉద్దేశిస్తే ఏమవుతుందంటే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళని దహించి వేస్తుంది అని చెప్పేసి రాయబడింది. సో ఇక్కడ ఈ శక్తి కలిగినటువంటి వాళ్ళు ఏలియాగా మనము చూస్తున్నాం. అదేవిధంగా సంఖ్యాకాండంలో ఒకసారి 16వ అధ్యాయము 28 చదివిన తర్వాత మళ్ళీ 35వ వచనం చదవండి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు
నా అంతట నేనే వాటిని చేయలేదనియో దీని వలన మీరు తెలుసుకుందరు. మనుషులందరికీ వచ్చు మరణము అంటే మరణము వీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. ఇప్పుడు 35వ వచనం చదవండి. ఈ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్న వీరి ధూపార్తులను తీసుకుని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలులకు ఆనవాలుగా ఉండును. కరెక్టే చదివారండి. 35వ వచనం చదివారు. 37 చదవలేదండి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసింది. చాలండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా జరిగిన సీన్ ఏంటంటే, మోషేకి విరోధంగా కోరహు, దాతాను ఈయన లీడర్షిప్ ని అపోజ్ చేస్తారు. ఈయన లీడర్షిప్ ని అపోజ్ చేసినప్పుడు మోషేకి చాలా కోపం వచ్చి పైన మనం ఇందాక చదువుకున్నటువంటి 16వ వచనంలో మాటలు, నేను నా అంతటి నేను వీటిని చేయడం లేదు, నాకు దేవుడు చెప్తేనే చేస్తున్నానని మీరు తెలుసుకోవాలని. మీ చావు మామూలుగా ఉండకూడదు, అందరు చచ్చిపోయినట్లు మీరు చచ్చిపోతే ఎలా కుదురుతుంది? మీరు దేవుడు పంపించినటువంటి అభిషేక్తుడిని మీరు అవమానించారు, దేవుడి మాటను మీరు కాదన్నారు, కాబట్టి భూమి వీళ్ళని మింగాలి అని చెప్పగానే భూమి నెరవిడిచి వాళ్ళని మింగేసింది. అంతేకాకుండా వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నటువంటి 250 మంది వాళ్ళతో కూడా వచ్చినటువంటి సమూహము ఏం చేసిందంటే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని అందరినీ దహించి వేసింది. సో మనం ఈ సినారియోలో మోషే, ఏలియాలు ఇద్దరు కూడా అగ్నిని కురిపించగలిగే శక్తిని కలిగిన వారని మనం తెలుసుకున్నాం. ఇక మన అంటే ఇక్కడికే మనకి చాలా క్లారిటీ వచ్చేసింది. ఇట్లాగా మరి ఏ ప్రవక్త కూడా పాత నిబంధనలు ఎవరు చేయలేదు. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ ఏముందంటే, వాళ్ళు ఏం చేయగలుగుతారంటే వర్షాన్ని ఆపకుండా ఆకాశాన్ని పట్టగలుగుతారు. అది ఏలియా చేశాడన్న విషయం మనకు తెలుసు. దాని గురించి నేను ఇప్పుడు రిఫరెన్స్ తీపిచ్చి చదివించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఏలియా కూడా సరిగ్గా 3.5 సంవత్సరాలు వర్షం రాకూడదని ఆయన ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు. చూడండి ఈ ఇయర్స్ ఎంత చక్కగా మ్యాచ్ అవుతున్నాయో. అక్కడ ఏలియా కూడా సరిగ్గా 3.5 సంవత్సరాలు ఇస్రాయేల్లో వర్షం కురవకూడదని ఆజ్ఞాపించినప్పుడు 3.5 సంవత్సరాలు కురవలేదు. వీళ్ళు కూడా సరిగ్గా 3.5 సంవత్సరాలు గోనెపట్ట ధరించుకొని ప్రవచిస్తూ వీళ్ళు కూడా కావాలంటే ఆకాశాన్ని మూసివేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు. సో ఇక్కడ ఏలియా ఈ వర్షాన్ని ఆపగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. అలాంటి అద్భుతం చేసింది పాత నిబంధనలో ఏలియా అని మాత్రం చూస్తున్నాము. ఇంకొకటి, మరి నీళ్లను రక్తంగా మార్చగలిగేటటువంటిది శక్తి ఎవరు చేశారో కూడా మీరు చెప్పొచ్చు. సులభంగా చెప్పేస్తాం. ఎవరు చేశారు పాత నిబంధనలో అంటే మోషే చేయగలిగాడు. మోషే నది నీళ్లను బయట పోసి కొట్టినప్పుడు అవి రక్తంగా మారడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ మూడింటిని కనుక మనం కంపేర్ చేసుకుంటే ఈ ఇద్దరు సాక్షులు, మరి మోషే అదేవిధంగా ఏలియా కాకుండా మిగతా ఎవ్వరు కూడా అయ్యేటటువంటి ఛాన్స్ లేదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా కూడా వీళ్ళిద్దరు కూడా మళ్ళీ తిరిగి రావడానికి గల కారణం ఏంటంటే మోషే మరణం ఎలా ఉంది, ఏలియా మరణం ఎలా ఉందని చూసినట్లయితే సంఖ్యాకాండంలోనే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ మోషే మోయాబులో పాతి పెట్టబడను అని మనం చూస్తా ఉన్నాము. అయితే పాతి పెట్టబడ్డాడు, సరే, మరి పాతి పెట్టబడ్డాడంటే చనిపోయాడు కదండి, పాతి పెట్టబడ్డాడు కదా అని మనం అనుకుంటాం. కానీ మోషే మరణం మామూలు కాదు. మోషేని దేవుడు మళ్ళీ వెంటనే శరీర పునరుద్ధానంతో ఆయన లేపుకున్నాడు. అది ఎక్కడ చూస్తామంటే యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మిఖాయేలు దేవదూత మోషే శరీరాన్ని తీసుకువెళ్తూ ఉన్నట్లుగా అక్కడ మనం చూడగలుగుతాం. అంటే మోషే మిషన్ కూడా కంప్లీట్ కాలేదు. మోషే యాక్చువల్ గా చేసినటువంటి ఆ చిన్న పొరపాటు ద్వారా మోషే వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయాడు. అంతేకాకుండా మోషే విషయంలో దేవుడు అనుకున్నటువంటి మిషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి మరలా దేవుడు వాళ్ళని అదే మిషన్ మీద భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. ఏ మిషన్ అంటే ఇదిగో మనుషుల యొక్క హృదయాలను దేవుని వైపు తిప్పడానికి. మోషే ఏలియాలను ఎందుకు పంపిస్తున్నాడంటే మోషే ఏలియాలను ఇశ్రాయేలీలు ఎక్కువగా నమ్ముతున్నారు కాబట్టి. పాత నిబంధనలో వాళ్ళు మోషే ఇశ్రాయేలీలు దేవుడి గురించి చెప్పినటువంటి మంచి మాటలను వారు విశ్వసించలేకపోయినా దేవుడికి అనుకూలంగా అంటే దేవుడి యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకుండా ప్రవక్తలను చంపే ప్రవృత్తిని గలవారైనప్పటికీ వారికి అంటే భయం. మోషే ఏలియాలను వారు నమ్ముతారు. అందుకనే మోషే ఏలియాల గురించి
కొత్త నిబంధనలో కూడా వాళ్ళు నువ్వు మోషేవా, నువ్వు ఏలియావా అని యేసుక్రీస్తు ప్రభుల వారిని, యోహాన్ని వీళ్ళందరిని అడిగినట్లుగా మనం చూస్తూ ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఒక క్రెడిబిలిటీ ఉంది. వీళ్ళిద్దరిని దేవుడు స్పేర్ చేశాడు. వీళ్ళిద్దరిని శరీరంతో ఏ విధంగా ఏలియా కొనిపోబడ్డాడో కూడా మనకు తెలుసు. ఏలియా చనిపోలేదు. తను యోర్దాన్ నది దాటిన తర్వాత అగ్ని రథముల వంటి ఆ గుర్రాలు, అగ్ని రథములతో కూడినటువంటి అగ్ని రథాలు వచ్చేసి, ఆ అగ్ని గుర్రాలు ఉన్నటువంటి అగ్ని రథాలు వచ్చి ఏలియాను కొనిపోవడాన్ని ఎలీషా కళ్ళతో చూశాడు. ఆ తర్వాత నుంచి ఎలీషా రెండంతల ఆత్మను పొందుకొని గొప్ప ప్రవక్తగా ఇశ్రాయేలులో స్థిరపడినట్లుగా మనం చూస్తున్నాం. సో వీరి డెప్త్ కానీ, వీరి లైఫ్ కానీ, వీరికి ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి పవర్స్ కానీ ఇవన్నీ ఆలోచించినట్లయితే దేవుడు వీళ్ళని ఆ ఇద్దరు సాక్షులుగా పంపినట్లుగా మనము గమనించగలుగుతున్నాం. సో ఇదంతా మనం తెలుసుకుంటున్న ద్వారా మనకి ఏం లాభం అండి అని మీరు అనొచ్చు. ఏం లాభం అంటే బైబిల్ ఎంత ప్రిసైజ్ గా రాయబడి ఉంది, దేవుడు ఎంత ఖచ్చితంగా మరి తన యొక్క ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అన్న విషయం మనము ఇక్కడ అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు అక్కడ రాసిన దానికి ఇక్కడ రాసిన దానికి పొంతం లేదనుకోండి, అప్పుడు మనం బైబిల్ మీద మనకి చాలా అనుమానాలు వచ్చిండాయి. ఇంకొకటి దేవుడు ఏం చేశారంటే, ఇప్పుడు వీళ్ళని ఒక క్రూర మృగం విడవబడినప్పుడు అది వీళ్ళని చంపేస్తుంది. చంపేయగానే జనాలందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు మనం వీళ్ళని ఏమి హాని చేయకుండా వీళ్ళకి చాలా పవర్స్ తోటి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా చేద్దామంటే వీళ్ళ నోట్లో నుంచి అగ్ని వచ్చి మనల్ని చంపేస్తా ఉంది. ఇప్పుడు ఈ క్రూర మృగం వచ్చి వీళ్ళని చంపేసిందని చెప్పేసి వాళ్ళని చచ్చిపోయినా సరే సమాధి చేయనీయకుండా వాళ్ళ శవాల్ని ఇంకా అట్లనే ఊరేగిస్తూ చాలా గొప్ప ఆర్భాటంతో సంతోషం చేసుకుంటా ఉంటే, మళ్ళీ ఏమైందంటే ఇంకా దేవుడు వీళ్ళలోనికి జీవాత్మ వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రవక్తలు అంటే దేవుని బిడ్డలు చనిపోయిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడు దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిందే కాబట్టి. మళ్ళీ దేవుడు ఆత్మను పంపించినప్పుడు మళ్ళీ పునరుద్ధానం అనేది కలుగుతుంది. సో ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ దట్ వి రైజ్ అగైన్. మనము తిరిగి లేవగలము అన్నటువంటి నిరీక్షణ ఎందుకు మనకుందంటే, మనలో ఉన్న జీవాత్మ, ఆ జీవాత్మ ఎవరో కాదు, దేవుడే. ఆ దేవుడు మనం చనిపోయినప్పుడు ఈ శరీరం నుండి ఆ జీవాత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. మరలా ఈ శరీరం తిరిగి లేగాలంటే ఆ జీవాత్మ వస్తే సరిపోద్ది. ఈ శరీరం తిరిగి లేగుస్తుంది. శరీర పునరుద్ధానానికి మరొక ఆనవాలు మనకి ఈ అధ్యాయంలో లభించినట్లుగా మనం చూసింది. సో ఇదంతా చూసినప్పుడు ఆ తర్వాత భూకంపం రావడం, వారు గొప్ప భయంతో దేవుని మహిమపరిచే పరలోకపు దేవుని మహిమపరిచే అని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు, ఎవరు కూడా నశించుకోకుండా చాలా వీలైనంత వరకు అందరిని కూడా దేవుడు రక్షించుకోవడం కోసము చేసినటువంటి ప్రణాళిక. సో ఇశ్రాయేల్ కానీ దేవుడు పదే పదే ఛాన్స్ ఇచ్చాడు. ఏలియాని 3 సార్లు పంపించాడు, మోషేని 2 సార్లు పంపించాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలకు సువార్త ప్రకటించడం కోసం. సంఘం లేదు కాబట్టి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఆ పని అంటే ప్రవక్తలు చేస్తున్నారు. సో ప్రవక్తలు, సంఘము ఆయన రహస్య రాకంటే ముందు సువార్త పనిని తన భుజానికి ఎత్తుకుంది. అంటే మనం చేస్తున్నాం. మనం గతించిపోయిన తర్వాత, అంటే మనము అయిపోయి ఆయనతో కూడా లేపబడిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ సువార్త ప్రకటించే బాధ్యత ఆయన చేత ముద్రింపబడినటువంటి ఇశ్రాయేలీలు ప్లస్ ఈ 2 సాక్షులు, వీరితోటి ప్రపంచాన్ని అంతటికి దేవుడు అప్పుడు బ్రతుకున్నటువంటి అందరికీ కూడా రక్షణను కలిగించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఇప్పుడు 11వ అధ్యాయంలో మనం 13 వచనాల వరకు చదువుకున్నాము. అంటే మొదటి శ్రమ గతించిపోయింది, రెండవ శ్రమ ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాము. దేవుడు ఈ మాటలను మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. 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 దేవదేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా మరి మనకి రికార్డ్ చేయబడినటువంటి వాక్యాలను మళ్ళీ మనం వినవచ్చు. చక్కని వాక్యాలు విన్నాం. మనం 2 సాక్షుల గురించి చాలా స్పష్టంగా మనం విన్నాం. ఇప్పటి వరకు ఆ రక్తం ఏంటి, ఆ నీళ్ళు ఏంటి, మరి ఇవన్నీ కూడా మనకి ఎన్నో, మరి ఆ అగ్ని ఏంటి, ఇవన్నీ మనం ఎన్నో మనకి కొంచెం అనుమానంగా మరి సమస్యగానే ఉన్నాయి. కానీ ఈ రోజు మనం మోషే, ఏలియాలు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. వారు మరలా భూమి మీదకి రప్పించబడ్డట్టు, వారిని మళ్ళీ ఎవరు కూడా మళ్ళీ తిరిగి వారిని చంపేసినట్లుగా మనం
యోహాను గురించి, ఏలియా గురించి, మోషే గురించి మనం తెలుసుకున్నాం. ఏలియానే మళ్ళీ యోహాను రూపంలో వచ్చినట్లుగా, ఆయనను మరి తలను ఖండించి చంపేసినట్లుగా, ఇటువంటివన్నీ కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. ఆ ఇద్దరు సాక్షులను గురించి మరి నిజంగా ఈ రహస్య రాకంటే ముందే మరి ఈ దినాల్లో సంఘమైనటువంటి మనం కూడా మరి సువార్త భారాన్ని మన భుజాల మీద వేసుకుంటూ మరి ముందుకు సాగిపోవాల్సినటువంటి బాధ్యత దేవుడు మన మీద కూడా వేశారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ నమ్ములాగున ఈ అంచె దినాల్లో దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంటూ ఉండగా కొన్ని విషయాలు చక్కగా మనం తెలుసుకుంటున్నాం. వారు దీప స్తంభం లాంటి వారని, ఒలివ చెట్ల లాంటి వారని, వారు వెలుగని, మరి ఇవన్నీ మనం తెలుసుకున్నాం. మరి అక్కడికి మరి ప్రకటన గ్రంథానికి, పాత నిబంధన గ్రంథానికి ఎంతో టాలీ చేసి మలాకి గ్రంథం, జకర్య గ్రంథం, సంఖ్యాకాండం, రాజుల గ్రంథం ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. యూదాలో కూడా మరి ఇవన్నీ విషయాలు కూడా మోషే గారి గురించి, ఏలియా గారి గురించి మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇద్దరు సాక్షుల గురించి స్పష్టంగా వాక్యం అందించి మరి ప్రకటన గ్రంథాన్ని మనకు మరి 11వ అధ్యాయం 13 వచనాల వరకు మనకు తెలిపినటువంటి బాబు పాల్ ప్రశాంతికి మన శుభములను తెలియజేస్తూ ఈ సమయంలో మరి మనకు ఈ వాక్యము మరి రికార్డ్ చేసినటువంటి కవితను బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ వారికి నా శుభములను తెలియజేస్తా ఉన్నాను. వారు తన మామయ్య గారిని కోల్పోయి చాలా దుఃఖంలో ఉన్నారు నాకు తెలుసు. మరి బాబు అయితే శ్యామ్ మరి అక్కడే ఉన్నారు వారి తండ్రి కార్యక్రమాల కొరకు. మరి రేపు కార్యక్రమం జరగనై ఉంటుండగా మరి వారి కుటుంబానికి ఆదరణ మరి కలుగులాగున వీరి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి. వాక్యం అందించినటువంటి మరి సేవకుని కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రేరేపింపబడారు చేయండి. పరిశుద్ధుల గొప్ప దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి మరొకసారి నీ పాదములకు కొట్లాడి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి మీకు వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైన రోజును బట్టి మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు ప్రశాంత్ పాల్ ప్రభా మరి గడిచిన 10 దినములు ఆ ప్రాంతాల్లో ఉండి పరిచర్య చేసి కుమారుడు తిరిగి క్షేమంగా మా మధ్యలోకి మీరు నడిపించిన విధానం బట్టి కూడా మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కుమారుడు చేసిన పరిచర్య ఎంతటి కూడా మీరు దీవించి నీరు కట్టి ఫలింప చేయండి నాయన. వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా నాయన ఆ ప్రాంతాల్లో నాయన విన్న వారందరూ రక్షణ మార్గంలోకి రాగలుగుటకు నాయన నీ కృప దయచేయండి. నీ కుమారునికి రావాల్సిన దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. మరి నా తండ్రి మరి నిన్నటి దినము నేను కుమారుడు ఇక్కడికి వచ్చి ఉండగా అయినను ప్రభా నా తండ్రి ఈ రోజు వాక్యం అందించటకు నాయన ఎంతో అత్యాసక్తి కలిగి ప్రభా మా మధ్యలో నాయన నీ యొక్క వాక్య పరిస్థితి చేసినటువంటి విధానం బట్టి కూడా మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన యొక్క ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము నాయన ఎంతో విశదీకరించి తండ్రి అనేక అంశములను, నూతన అంశములను, అనేకమైన లేఖన భాగముల ద్వారా మాకు తెలియచేసిన విధానం బట్టి కూడా మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ కుమారునికి మీరు ఇచ్చిన అభిషేకమును బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మీకు వందన స్తోత్రములు. ఇంకా చెప్పబోయే ప్రతి నాయన చాప్టర్ ని కూడా తండ్రి నాయన మరి సరైన రీతిలో మాకు చక్కగా బోధించుటకు నీ కుమారునికి 7 అంతల అభిషేకము దయచేయమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా, నీకు స్తోత్రములు అయ్యా. ప్రాముఖ్యంగా ఈ రోజు ఏలియాన్ గురించి తండ్రి, మోషే గారి గురించి మేము తెలుసుకొని ఉన్నాం తండ్రి. ఆ యొక్క మిషన్ సంపూర్తి అయ్యేంత వరకు కూడా ప్రభా వారు నాయన తండ్రి భూమి మీదకి నాయన తిరిగి రావడం నాయన అది ఎంతో అత్యాసక్తి కలిగినటువంటి విషయముగా మేము గ్రహించుకోవడానికి కూడా మీ కృపను మాకు దయచేయండి. విన్న ప్రతి మాట మా హృదయాలు నాయన స్థిరపరచమని కూడా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం తండ్రి. మీ నామునికే మహిమ కలుగును గాక నాయన. మీ యొక్క ప్రణాళిక, మీ యొక్క ఉద్దేశ ప్రకారం తండ్రి నాయన పాత నిబంధన గ్రంథంలోను, ఈ యొక్క ప్రకటన గ్రంథంలోను అనేకమైన నాయన మరి క్రొత్త నిబంధన గ్రంథంలోను అనేకమైనటువంటి అంశముల ద్వారా ఒకదానికొకటి నాయన మరి తండ్రి మరి యొక్క లింకులు ఏర్పరిచి తండ్రి నాయన చక్కగా నాయన అర్థం చేసుకోవడానికి ప్రభా మరి కుమారుడు తండ్రి ఆ యొక్క అంశములన్నింటినీ కూడా ఆ యొక్క లేఖన భాగములన్నింటినీ కూడా చదివించి మాకు వినిపింప చేసి
తండ్రి నాయన దాంట్లో ఉండే మర్మములను మేము గ్రహించుకోవడానికి మీ కృపను నాయన కుమారుని ద్వారా మాకు అందించినందుకై కూడా మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ నామానికి మహిమ కలుగును గాక. కుమారుని ఇంకా బహుబలముగా మీరు దీవించి పరిచర్యలోనైనా మీరు వాడుకుని కూడా ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్య బలములు దయచేయండి. కుమారుడు తరచుగా చేసే ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. మీ కృపను మీ కాపుదలను నీ కుమారునికి తన కుటుంబం అంతటికి ఆయన అనుగ్రహించి మీ ఆశీర్వాదముల చేత నింపుకొనమని కూడి ఉన్న మమ్మల్ందరినీ కూడా ప్రభా ప్రతి బిడ్డను వారి కుటుంబాలను పేరు పేరున దీవించి మీ ఆశీర్వాదముల చేత నింపుకొనమని నాయన తండ్రి యొక్క కార్యక్రమాన్ని అంతటి నడిపిస్తున్న అమ్మగారిని బట్టి అయ్యగారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచు పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సహోదరి వాక్యం మరి పెట్టి ప్రార్థించినటువంటి సహోదరిని బట్టి వందనాలు. అదే విధముగా వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే దేవుడి సన్నిధికో ఆ ప్రార్థన చేర్చబడి ఉన్నదని విశ్వసిస్తూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. స్తోత్రము నాయన, స్తోత్రం 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 రక్షక మహోన్నతుడు నా దేవా నా ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. ఈ రోజు జరిగిన ఈ కూడికంతట్లో మీరుండి సహాయం చేశారు తండ్రి, మీకు స్తోత్రాలు. నీవు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు తండ్రి. నీ కార్యాలు అద్భుతం నాయన. బైబిల్ గ్రంథం అద్భుతమైనది నాయన. ఎంత చక్కగా బైబిల్ ని టాలీ చేసి నీ ప్రణాళికలో నాయన వాటిని అమర్చి ఉంచావు తండ్రి. మా కొరకు మీకు స్తోత్రాలు. నిజంగా నాయన పాత నిబంధన గ్రంథములో క్రొత్త నిబంధన గ్రంథములో నాయన ఎంతో చక్కగా టాలీ చేసి ఈ రోజు నాయన ప్రకటన 11వ అధ్యాయాన్ని మేము నా ప్రభువా మరి వినటానికి కొంత మీరు ఇచ్చిన గొప్ప కృప కొరకు స్తోత్రాలు. వాక్యం అందించిన మీ దాసుని నాయన వారి కుటుంబాన్ని వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. వారికి సమస్తము సమకూర్చి మేలు చేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క నా ప్రభు వాక్యాన్ని రికార్డ్ చేసిన నీ కుమార్తె కవితను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ బిడ్డ వారి కుటుంబంలో తన పెద్దవాళ్ళు అయినటువంటి తన మామయ్య గారిని కోల్పోయి నాయన ఎంతో దుఃఖపడ్డారు ప్రభువా. అయా మామయ్యని నేను స్వయంగా చూసుకోలేకపోయానన్న ఆందోళన కూడా, రేపటి దినమందు ప్రేయర్ మీటింగ్ కి అటెండ్ కాలేకపోతున్నాను అనే బాధ కూడా నాయన ఆ బిడ్డలో ఇమిడి ఉంది. అయినప్పటికీ కూడా నాయన ఈ రోజు తన తల్లి మాట మేరకు జాయిన్ అయ్యి నాయన వాక్యం వింటూ నాయన వాక్యాన్ని నాయన మరి ఫీడ్ చేసినటువంటి నాయన రికార్డ్ చేసిన నీ కుమార్తెను బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డకు రెట్టింపు దీవెన దయచేయండి, కుటుంబానికి ఆదరణ దయచేయండి. రేపు నాయన అలెగ్జాండర్ గారి నాయన ప్రార్థన కూడిక జరుగుతూ ఉండగా ధర్మాజి గుడిలో మీ సహాయం దయచేయండి. శ్యాముకి తన చెల్లాయికి వారి కుటుంబానికి ఆదరణ దయచేయండి, తన తల్లికి ఆదరణ దయచేయండి ప్రభువా. చక్కగా మర్యాదగా సవ్యంగా జరపబడుటకు సహాయం చేయండి. కవిత కుటుంబాన్ని దీవించండి, తన బిడ్డను తన కుమారుని ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రం. రేపటి కార్యక్రమంలో మీరుండండి. ఇక్కడ నుంచి నైనా నీ కుమార్తె జయకుమారి గారు బయలుదేరి వెళ్తుండగా క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం. నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది నాయన, కానీ మరి నేను ప్రస్తుత పరిస్థితిలో నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉండగా నాయన మన్నించండి నాయన. ఇదిగో మీ యొక్క కృపను అక్కడ అనుగ్రహించి మీ ఆదరణ ఆ కుటుంబానికి అందించమని మా ప్రార్థన ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. అలాగే జయకుమారి గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రయాణం అంతట్లో మీరు ఉండండి. తన కుటుంబం అంతటిని బట్టి వందనాలు. ప్రత్యేకంగా విజయరాజు కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అయా బిడ్డ నా ప్రభ ఎంతో ప్రార్థనలో ఉంటున్నాడు తండ్రి. వారికి కలిగిన సమస్య నుంచి విడుదల పొందుకొనుటకు నాయన వారు చేసే ప్రార్థన ప్రయత్నాలను సఫలీకృతము చేసి నాయన ఉద్యోగం వీసా శాంక్షన్ చేసి కుటుంబంలో నెమ్మది సంతోషం దయచేయండి. అట్లాగే నాయన తన భార్యను తన బిడ్డలను దీవించండి. బిడ్డల చదువుల్లో మీరు ఉండండి. సమస్తము సమకూర్చి బిడ్డలకు మేలు చేయమని వేడుకొంచు ప్రార్థిస్తున్నాను. సంగీతను జ్ఞాపకం చేసుకొని బిడ్డకు మీరు రక్షణ దయచేయండి. బిడ్డకు నాయన మంచి ప్రొటెక్షన్ ఇవ్వండి నాయన. ఇదిగో తండ్రి ఉద్యోగమును దయచేయండి నాయన. తన కాలపై తను నిలబడటానికి మీ సహాయం ఇవ్వండి. ఆరోగ్యం ఇచ్చి తనకిచ్చిన 2 బిడ్డలను దీవించండి. వారి చదువుల్లో వారి భవిష్యత్తు మంచి భవిష్యత్తు అనుగ్రహించి మహిమ పొంది తన తండ్రికి మీ రక్షణ దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు. మహిమ కలుగును గాక. సారికను బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇదిగో ఎంతో చక్కగా నాయన ఎంత నాయన ఉద్యోగ భారం ఉన్నప్పటికీ కూడా ఎంతో చక్కగా జాయిన్ అయ్యి వాక్యం విని నాయన ఇదిగో తండ్రి దాన్ని బట్టి నడుస్తూ నాయన తన కుటుంబం కొరకు ఆన్లైన్ లో ఉన్న వారి కొరకు నాయన ప్రార్థిస్తుండగా దైవ సేవకుల పట్ల ఆ బిడ్డకున్న భారాన్ని బట్టి కూడా
మీకు వందనాలు చెల్లిస్తూ భార్య భర్తలు ఇద్దరు ఒక చోట కూడి నైనా మరి ఉద్యోగాలు చేసుకుని నేను సేవించి తన బిడ్డలను పోషించుకోవడానికి సహాయం చేయండి. ఇద్దరు బిడ్డలు నాయన, ఇదిగో జాషువా నాయన, అట్లాగే నా ప్రభా మరి పాప నా ప్రభా లిఖిత జ్వరాలతో నాయన బాధపడుతూ ఉండగా నాయన ఇదిగో నాయన చెరిబాబును కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, చదువులో మీరుండి సహాయం చేయమని వేడుకొంచు ప్రార్థిస్తున్నాను. సారిక తల్లిదండ్రులకు నాయన, బంధువులకు, రక్త సంబంధులకు, తోడబుట్లకు మీరు రక్షణ ప్రసాదించండి, వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. తండ్రి నీకు స్తోత్రం. ఈ సమయంలో నా ప్రభా నీ దాసురాలు డేజీ సిస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను, దీవించండి నాయన. ఈ యొక్క మంచి నాయన ఎంతో చక్కగా నా ప్రభా వాక్యం వినటానికి, వాక్యం చదవటానికి, పాట పాడటానికి నాయన అయ్యా ఇదిగో ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వారై ఆసక్తి కలిగి ఉంటుండగా వారిని దీవించండి ప్రభువా, వారిని ఆశీర్వదించండి. బ్రదర్ని దీవించండి, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. తండ్రి సహోదరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. తండ్రి తన పాప నాయన ఇదిగో తన వినీత ప్రశాంత్కి నాయన ఇదిగో తండ్రి వీసా శాంక్షన్ చేయండి ప్రభువా. బిడ్డ అవసరతలను తీర్చండి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను దీవించండి ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇదిగో తండ్రి మాకెంతో పెద్ద తలాలుగా ఉంటూ ఉండగా నాయన మీ కృపను అనుగ్రహించి ఒకరికొరకు ఒకరు మేము ప్రార్థించుకొని మా సమస్యల నుంచి విడుదల పొందుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకొంచున్నాను నాయన. ఇదిగో విజయ విలాసం కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డ ఎంతో శ్రద్ధగా వస్తూ తన కుమార్తె కొరకు, తన బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా బిడ్డ ప్రార్థన ఆలకించండి. తన కుమార్తె నాయన న్యూయార్క్ లో ఉంటుండగా తన అల్లుడు కూడా అక్కడికి వెళ్ళటానికి వీసా శాంక్షన్ చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. కుమార్తెకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ప్రతి బలహీనతను తొలగించి, విటమిన్ లోపాలను తొలగించి మంచి ఆరోగ్యవంతంగా ఉంచండి. నాయన చేసే నాయన MSc లోను అలాగే నా ప్రభా ప్రతి కోచింగ్ లో, ఉద్యోగంలో మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాను. ఇచ్చిన కుమార్ని కూడా దీవించండి, తన భర్త ఉద్యోగాన్ని ఆశీర్వదించండి, ప్రతి సమస్యను మీరు కొట్టివేయమని వేడుకొంచున్నాను. అలాగే నా ప్రభా గ్లోరీ సిస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, దీవించండి. నైనా నీ దాసుడు నా ప్రభా నీ కుమార్తె నైనా ఆశీర్వదించి బిడ్డలో ఉన్న ఆయాసాన్ని గద్దించండి, ప్రతి బలహీనతను గద్దించండి. తన భర్తకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, తన బిడ్డలను దీవించండి. ముగ్గురు బిడ్డలను మీ ఆశీర్వాదాలతో నింపండి. సుమ కుటుంబాన్ని దీవించి తన భర్తకు, తన అత్తమామలకు స్వస్థత, విడుదల దయచేయండి. తన ఇద్దరు కుమారులకు నాయన మంచి నాయన ఇదిగో తండ్రి ప్రవర్తనతో నింపబడి నాయన చక్కగా చదువును కొనసాగించి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయండి. నాయన విజయ్ కుటుంబాన్ని దీవించి కాంతిప్రియకు ఉద్యోగం ఇచ్చి తనకిచ్చిన ముగ్గురు బిడ్డలను ఆశీర్వదించండి. కుమారునికి ఆరోగ్యం ఇచ్చి కుమార్తెలు చక్కగా చదువును కొనసాగించి మంచి క్రమశిక్షణతో ఉండుటకు సహాయం చేయండి. వారి అవసరతలన్నీ తీర్చమని వేడుకొంచున్నాను. డేవిడ్ కిరణ్ జ్ఞాపకం చేసుకోనండి. శాలిని జాయిన్ అయింది ప్రభువా, నీకు స్తోత్రం. వాక్యం వినింది ప్రభువా, నీకు స్తోత్రం. రావాల్సిన బ్లెస్సింగ్స్ శాలినికి దయచేయండి, మంచి ఉద్యోగంలో నడిపించండి, తన బిడ్డను దీవించండి, తన భర్తకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నాయన మంచి ఉద్యోగాన్ని ఇచ్చి నీ సేవ కొరకు వాడుకోమని బ్రతిమలాడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం, మహిమ కలుగును గాక. అలాగే ఎస్తేర్ని బట్టి వందనాలు. దీవించండి ప్రభువా నీ కుమార్తె నాయన తన భర్తను, తనకిచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించండి. నాయన కుమార్తెకు కుమారునికి మంచి భవిష్యత్తు దయచేయండి, కుమార్తెకు మంచి సంబంధం దయచేయండి, బాబుకు మంచి ప్రవర్తన ఇవ్వండి ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. తన భర్త బిజినెస్ విషయంలో మీ సహాయాన్ని దయచేయండి నాయన. తన సిస్టర్ కళ్ళను మీరు ముట్టి బలహీనతను తొలగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. అలాగే నాయన లలిత సిస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను, దీవించండి, ప్రతి అవసరతను తీర్చండి. తన మనవడు నాయన జోయ్ బాబుని జ్ఞాపకం చేసుకొని బాబుకు నాయన చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. అట్లాగే జెస్సి కూడా జ్వరంతో బాధపడుతుండగా ముట్టి స్వస్థపరచండి తండ్రి. అయ్యా జున్ను బాబుని కూడా దీవించి ఆశీర్వదించండి. పప్పి వరుణ్ణి నాయన, అట్లాగే కిరణ్ ని నాయన, ప్రియాంకను దీవించండి. కిరణ్ కన్సల్టెన్సీలో మీరుండండి నాయన. పప్పి వరుణ్ల ఉద్యోగ భద్రతను, ఆరోగ్య భద్రతను అనుగ్రహించండి నాయన. జోయ్ బాబుకు మంచి స్పష్టమైన మాటలు దయచేసి నాయన స్పీచ్ థెరపీలు అంతట్లో మీరుండి సహాయం చేయమని వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు మహిమ కలుగును గాక నాయన. ఇదిగో ఈ సమయంలో నాయన పద్మ దాస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. నిన్న దినమందు ఆ బాబుని ఆయన క్షేమంగా కెనడా నుంచి నడిపించినారని నమ్ముతూ వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ప్రతి సమస్యను నాయన మీ మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకొంచు ప్రార్థిస్తున్నాను. అయ్యా పద్మ శంకర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించి వారి అవసరతలను తీర్చమని బ్రతిమలాడుకొంచున్నాను. జయశ్రీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి అవసరతలను తీర్చండి. తన తల్లిదండ్రులను, తనకిచ్చిన తోడబుట్లను ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. అయ్యా ఇదిగో వరదయమన్ సిస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను, దీవించండి ప్రభువా. అయ్యా వారికి నా ప్రతి బలహీనతను కొట్టివేయండి నాయన. ఈ ప్రకటన గ్రంథాన్ని వినాలని నాయన తన స్నేహితులను కూడా జాయిన్ చేపించి ఎంతో చక్కగా ఆసక్తిగా వింటూ ఉండగా నాయన సాతాను అపజయం కలుగచేసి మీ నామానికి ఘన విజయం కలుగచేసుకొని తనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించండి నాయన. మీకు స్తోత్రం. ఆత్మీయమైన ఎదుగుదల దయచేయండి. కంఠాన్ని ముట్టండి నాయన. నడినెత్తి మొదలుకున్న కాలు వరకు స్వస్థత దయచేసి తన పెద్ద కుమార్
కుమార్తె ఇందుకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మెడ నొప్పి తలనొప్పిని తొలగించండి, తన బిడ్డలను తన భర్తను దీవించండి నాయన. ఇదిగో తన చిన్న కుమార్తెను తన భర్తను బిడ్డలను దీవించండి నాయన. ఇద్దరు కుమారులను తనకిచ్చినటువంటి భార్యలను బిడ్డలను దీవించండి అయ్యా. సుహాస్ చిన్నోడు నాయన, మంచి స్పీచ్ థెరపీలో మీరుండండి, స్పష్టమైన మాటలు బిడ్డకు దయచేయమని వేడుకొంచు ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మీకు మహిమ కలుగును గాక తండ్రి. స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నా ప్రభా ఒక్కొక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను, దీవించండి ప్రభా అయ్యా. నీ కుమార్తె నా ప్రభా అయ్యా, ఈ సమయంలో నా ప్రభా జోస్విన్ కొరకు ప్రార్థిస్తున్నాను, దీవించండి. తన భర్తను తనకిచ్చిన బిడ్డలను దీవించండి, వారి అవసరతలను తీర్చండి అయ్యా. సేవ పరిచర్యలో మీరుండండి, ఆలయాన్ని సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా బ్రతిలాడుకొంచు ప్రార్థిస్తున్నాను అయ్యా. రాధిక కొరకు ప్రార్థిస్తున్నాను, తనకిచ్చిన భర్తను బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగే నా ప్రభా కావ్య కొరకు ప్రార్థిస్తున్నాను, తన భర్తను బిడ్డలను దీవించండి, వారి అవసరతలను తీర్చండి, కుమార్తెకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అట్లాగే నాయన రాధికలో ఉన్న పంటి నొప్పిని గద్దించండి, శ్రీలతను జ్ఞాపకం చేసుకోనండి, ఆశీర్వదించండి, వారి అవసరతలను తీర్చండి, మీ రక్షణలో నడిపించండి ప్రభు. అశ్విని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి ప్రభు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నేను. ఈ సమయంలో దయామని కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆ బిడ్డలో ఉన్న బలహీనతను తొలగించి తన భర్తను తన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. లూజీ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను, తనకిచ్చిన కుటుంబాన్ని దీవించండి, వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా. సుందరమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆ కాలును మీరు ముట్టండి నాయన, చాలా బాధగా ఉంది నాయన. ఆ బిడ్డను తాకి ముట్టి స్వస్థపరచండి నాయన అయ్యా. నీ సన్నిధిలో నిలిచి ప్రార్థిస్తూ నాయన నేను మహిమపరుస్తూ ఉండగా తన కుటుంబంలో అవసరతలను తీర్చిదిద్ది మీరు మహిమ పొందమని బ్రతిలాడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే మహిమ కలుగును గాక, మీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు నాయన. ప్రతి దైవ సేవకుని కొరకు ప్రార్థిస్తున్నాను, దీవించండి ప్రభు, ఆశీర్వదించండి, వారి పరిచర్యలో మీరుండండి నాయన. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను, ఎందుకంటే నా ప్రభు ఐదుగో సేవకులకు ఎన్నో కష్టాలు ఇబ్బందులు కలుగుతూ ఉండగా నాయన ఆ ఇబ్బందుల నుంచి నాయన బిడ్డలను విడిపించి మీరే వారిని పోషించమని వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం. ప్రతి డిపార్ట్మెంట్ ని జ్ఞాపకం చేసుకోనండి నాయన, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి విధమైనటువంటి అవసరతలను నాయన తీర్చండి, కుంటి వారిని గుడ్డి వారిని రోగులను మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. మీ పాదములకు స్తోత్రాలు. యాంచి దినాలు మేమందరం కూడా సిద్ధపాటు కలిగినటువంటి వారమై ఉండుటకు మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయండి. స్వీటి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు, దీవించండి నాయన అయ్యా. వారికి కావలసిన మీ సహాయాన్ని అనుగ్రహించండి. తన కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకురండి నాయన, వారి అవసరతలను తీర్చమని వేడుకొంచున్నాను. ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థనని సంధికి చేర్చుకొని ప్రతిఫలమును దయచేయండి. అడగక మరచిన మంచి విలను మాకు ధారాళంగా ఇవ్వండి నాయన. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను, కనికరించమని వేడుకొంచున్నాను నాయన. ఇదిగో మా పరిచర్యలో మీరుండండి ప్రభువా. ఈ పరిచర్య గొప్పగా కొనసాగబడుటకు మీ కృపలను దయచేసి మహిమ పొందవలసిందిగా మా ప్రార్థనలు కోరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి చెప్పబడిన వాక్యం మా హృదయంలో పదిలపరుచుకొని తిరిగి రేపటి దినమందు మేము కలుసుకొని నేను ఘనపరచుటకు మీ కృపలను మాకు అనుగ్రహించవలసిందిగా నాయన. ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డను మరిచినట్లయితే క్షమించి వారి అవసరతలను తీర్చిదిద్దామని నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు దైవ సేవకులు అయ్యగారి దీవెనతో సేవ తీసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చాలా ఆసక్తితో వచ్చారని మరి అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ సంపూర్ణమైన ఆశీర్వాదములతో నింపాలని నేను ఆశపడుతున్నాను. అట్లాగే దైవ వాక్యాన్ని అందించినటువంటి తన కుమారుని కూడా ఆత్మతో నింపి ఇంకా ఆయన కొరకు వాడుకోవాలని కూడా మనందరం ప్రార్థించాలని కోరుతున్నాను. సరే, ఇప్పుడు ఆశీస్సులు తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని మహాప్రేమ, మనందరి కొరకు సిలువలో మరణించి తిరిగి లేచినటువంటి ఆయన కుమారుడైన మన రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారి కృప మనతో ఉంటూ నిరంతరం మనల్ని నడిపించే పరిశుద్ధాత్మని యొక్క నిత్య ఆదరణ ఇది మొదలుకొని సదాకాలం మనకందరికి ఆసక్తితో వచ్చినటువంటి వారికి వాక్యం అందించిన తన కుమారునికి మరి ఆయన కృప సదాకాలం తోడయ్యుండి కాపాడును గాక. దేవునికి స్తోత్రం. అందరికి ప్రైజ్ ది లార్డ్. బాబుకి మా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ ఆంటీ, అందరికి ప్రైజ్ లార్డ్. థాంక్యూ వెరీ మచ్. అమ్మగారికి అయ్యగారికి ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్ Praise the అందరికీ. Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord అండి. Praise the Lord. థ్యాంక్ యూ ఆల్. ఆమెన్ 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 Amen. థ్యాంక్ యూ అమ్మమ్మ. God bless you, Nana. God bless you. How are you? జోయా ఫైన్ ఫైన్ జోయ్. Very good. Very good. God Praise bless the you, Joy. Praise the Lord. అమ్మమ్మ చెప్పు అమ్మమ్మ. అమ్మమ్మ అవునా థ్యాంక్స్ అమ్మమ్మ చెప్పు. Thank you, Nana. దేవుడు విన్నావా? నిన్ను విన్నారండి? దీవించింది. విన్నాను చిన్నగా మాట థ్యాంక్స్ అమ్మమ్మ అంటారు. Very good. Very good. అందరికి Okay, sister. పద్మ గారు సిస్టర్ Praise ప్రైజ్ the Lord. Praise the Lord. Praise the Lord అండి. బాబు వచ్చాడండి సిస్టర్. లలిత అదే సిస్టర్ చెప్తున్నా, అదే క్యాన్సిల్ అయింది మొన్న praise the సండే Lord వచ్చేది, ఫ్లైట్ అవునా? క్యాన్సిల్ అయింది. థ్యాంక్ ఈ యూ. అవునా? రోజు నైట్ కు బయలుదేరుతారంట. అవునా ఎప్పుడండి? ఈ రోజు ఈ నైట్ రోజు నైట్ బయలుదేరుతున్నారు Oh, కెనడా నుంచి. ah, ప్రేయర్ లో పెట్టండి సిస్టర్, మంచి వెదర్ కోసము క్షేమంగా రావాలని. తప్పకుండా ఓకే సిస్టర్. చేద్దాం. తప్పకుండా ప్రేయర్ లో పెడతాం. థర్స్డే దిగుతారంట. ఓకే అండి, ప్రేయర్ చేద్దాం. ఖచ్చితంగా చేస్తూనే కంటిన్యూ చేద్దాం. మీరు సాక్ష్యం చెప్పేదాకా మేము ప్రేయర్ కంటిన్యూ చేస్తాం. ఓకేనండి? సిస్టర్ ఓకే. సరే. హృదయమణి గారు ప్రేజ్ ది సిస్టర్ లార్డ్. ఇంకొక పద్మ గారు రావట్లేదండి సిస్టర్ ఆమె అయ్యో. ఫోన్ ఖరాబ్ అయిందంట సిస్టర్, అండి ఫోన్ ఖరాబ్ అయిందంట, థ్యాంక్ అయ్యో. యూ. ప్రేజ్ ది ఫోన్ లార్డ్. పాడైందంట. అవునా గ్లోరికా ప్రైజ్ ద లార్డ్. మాడెక్క డేజక్క అందరికి ప్రైజ్ ద లార్డ్. గ్లోరక్క, మన్నక్క, ఇల్లక్క, కవితక్క, అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ తల్లి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఉన్నారండి. ప్రైజ్ లార్డ్ నాన్న. కవి ఇస్తుంది దాని నెంబర్ నాదే. కవిత కవిత ఉంది కదా ఇక్కడ నేమ్ కనబడుతుంది.